అవినీతి సర్పంచ్లు తమ కొద్దన్న ఫ్లెక్సీలు కలకలం రేపాయి. మహబూబాబాద్ జిల్లా కే సముద్రం మండలం బిచ్చానాయక్ తండాలో ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో డబ్బులు మద్యం 5 రోజులు పంచి 5 ఏళ్లు దోచుకు తినే పాలకులకు చెమర గీతం పాడడానికి సిద్ధంగా ఉన్నామంటూ తండావాసులు ఫ్లెక్సీల ద్వారా బట్టబయలు చేశారు. ఈ బ్యానర్ యొక్క ఉద్దేశం ఏంటంటే మా ఊర్లో చాలామంది తాగుడుకు బానిసై చనిపోతున్నారు. ఇలాంటి కేసులన్నీ మా దృష్టికి చాలా వచ్చినాయి. అందుకు మేము ఇలాంటి ఆలోచనలు చేసి మా యువకులందరూ కలిసి ఇలాంటి ఆలోచనలు చేసి ఈ బ్యానర్ వేయడం జరుగుతుంది. ఈ హెచ్చరిక ప్రజలకే కాకుండా నిలబడే అభ్యర్థులకు కూడా మా యొక్క విన్నపం ఏంటంటే మీరు ఎలాంటి ప్రలోభాలకి లోబడకుండా మంచి క్యాండిడేట్ని ఎన్నుకొని మీ భవిష్యత్తుని చక్కదిద్దుకోవాలని మా ఆకాంక్ష. ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహించినందుకు మా యువతులకు, బయట బ్రతుకు తెరువు కోసం పోయిన ప్రజలకు వాళ్ళు కూడా చాలా మాకు హెల్ప్ చేయడం జరుగుతుంది, సహకరించడం జరుగుతుంది. ఇలాంటి కార్యకలాపాలు మళ్ళీ జరిగిన ఇలాంటివి మా దృష్టికి వచ్చిన వాళ్ళ మీద కేసు వేయడం జరుగుతుంది. ఈ బ్యానర్ వేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాజకీయంలో వార్డ్ మెంబర్ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, పోటీలో నిలబడే వ్యక్తులు ఏం చేస్తున్నారంటే తండాలో వార్డు మనుషులను తాగడానికో తినడానికో వాళ్ళకు దీనికో దానికో లొంగించుకొని వాళ్ళ చేత ఓట్లు లాక్కోవడం అటువంటి చేయడం వల్ల తండాలో అతను ఎవరైతే తాగడానికి తినడానికి పోతారో అతనికి రూపాయి ఆదాయం లేకుండా, ఇంట్లో పరిస్థితులు దాటకుండా కేవలం అతని పొట్ట బట్ట అతనికి సరిపోతుంది. ఇంట్లో పరిస్థితులు వెళ్ళకుండా అవుతుంది. ఇంట్లో గొడవలు అవుతాయి, ఇంట్లో గొడవలు అవుతున్నాయి, ఇంట్లో సంసారం వెళ్ళని పరిస్థితి. అదే నాయకుడు ఓట్లు రాగానే మనకు తాగుడు తినిపించుడు అలవాటు చేసే నాయకుడే గనక నిజాయితీగా నిలబడి దమ్ముగా నిలబడి ఓట్లు సంపాదించుకొని తండాకు న్యాయం చేస్తా అనేటోడు ఇలా చీకటి రాజకీయాలు, తాగుడు తినుడు ఇటువంటి అలవాటు చేయడు. తండా అభివృద్ధి కోసం ముందంజకు పోవాలంటే ఇలాంటి తాగుడు తినుడుకు మన యువత మేలుకున్నట్టు తండాలో ప్రతి ఒక్కరిని చైతన్యవంతం చేయాలి.